వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం, చెప్పే ప్రతి మాటకు విలువ ఉండాలి. అది కోట్ల మందికి ప్రేరణ కలిగించాలి. 66 ఏళ్ల అజీం ప్రేమ్జీ జీవనం భారతీయ సమాజంపై అటువంటి ప్రభావాన్నే చూపింది. వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదగడం, ఆటుపోట్లను, ఆర్థిక మాంద్యాలను తట్టుకుంటూ నిలకడగా ముందుకు సాగడం యువతకు దిశానిర్దేశం. మన చుట్టూ ఎందరో చిన్నారులు చదువులేక, సరైన ఆలనా పాలనకు నోచుకోని వేళ ముందుకురికి చేయూతనందించే ఆయన తత్వం అరుదైన దాతృత్వ వ్యక్తిత్వం. తన కొడుకుల్ని విప్రోకి వారసులుగా ఆయన ప్రకటించలేదు. అది సామర్థ్యంతో సాధించుకోవాలి. నా కుమారులు కావడం అనే అర్హత సరిపోదు అని నిష్కర్షగా చెప్పేశారు. రానున్న కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో నంబర్ 1గా భారతదేశం నిలవనుంది. వేలాది మంది యువ పట్టభద్రులు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయడానికి ఉత్సుకతతో ఉన్నారు. ఇది మంచి పరిణామం. ప్రతిభ, సామర్థ్యం, ఆత్మవిశ్వాసాలు కల యువతీ యువకులుగా ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్నారు. విలువలు పాటించని కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు యువతను ప్రలోభాలకు గురిచేస్తూ మోసం చేస్తున్నాయి. ఇది బాధాకరం. యువత తాము ఎంచుకున్న లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అతి పిన్న వయసు నుంచే వ్యాపార ప్రస్థానాన్ని ఆరంభించి ఎన్నెన్నో విజయాలను సాధించిన అజీం ప్రేమ్జీ భారతదేశ సంపన్నుల్లో అగ్రభాగాన ఉంటారు. భారతదేశంలో శ్రీమంతులు, ప్రపంచంలో అత్యంత శక్తిమంతులు, హృదయమున్న కోటీశ్వరులు, ఇలా ప్రముఖ సంస్థలు పేర్కొన్న అనేక జాబితాల్లో ఆయనకు సముచిత స్థానం లభించింది. వ్యాపార రంగంలో ఎన్నో నిచ్చెన మెట్లు అధిరోహించిన అజీం ప్రేమ్జీని 2003లో ఫోర్బ్స్ పత్రిక ఆర్థిక రంగంలో మార్పు తీసుకురాగలిగే శక్తిమంతుల్లో ఒకరుగా గుర్తించింది. 2004లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ప్రేమ్జీ ఒకరంటూ పేర్కొంది. అదే సంవత్సరం ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో గౌరవించింది. 2007లో బిజినెస్ వీక్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలోని 30 మంది ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో ప్రేమ్జీ స్థానం పొందారు. వ్యాపార రంగంలో అలుపెరగని కృషి సల్పిన ఆయనకు భారత ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ ప్రకటించింది. తాజాగా 2011లో వ్యాపార సేవా రంగాల్లో ప్రేమ్జీ సేవలను గుర్తించి పద్మవిభూషణ్నిచ్చి సత్కరించింది.